కాల్పుల విరమణకు ఇరాన్ ఒప్పుకోలేదా? ఇరాన్ను ఒప్పించారా? ఈ విషయంలో అమెరికా చాలా ఒత్తిడి చేసిందా? పశ్చిమాసియా యుద్ధంలో పైచేయిగా ఉన్న ఇరాన్లో తాజా పరిస్థితిపై ఎలాంటి చర్చ జరుగుతోంది? అసలు ఎందుకు సడన్గా యుద్ధ విరమణ ప్రకటించారు? ఇదే ఇరాన్, ఇజ్రాయెల్తో పాటు ప్రపంచ దేశాల్లోనూ చర్చగా మారింది. ప్రాథమికంగా అందుతున్న అంచనా ప్రకారం కాల్పుల విరమణకు ఇరాన్ను ఒప్పించేలా ఒత్తిడి చేశారన్నది ఒక టాక్. దీంతో కాల్పుల విరమణకు ఇరాన్ మనస్ఫూర్తిగా ఒప్పుకోలేదని చర్చ నడుస్తోంది. ఎవరైతే మొదలు పెట్టారో వారే యుద్ధ విరమణకు ప్రతిపాదన చేశారనే వాదన మొదలైంది. భారత కాలమానం ప్రకారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెల్లవారుజామున కాల్పుల విరమణ గురించి ప్రకటించగానే అలాంటిదేదీ లేదని ఇరాన్ రియాక్ట్ అయింది. అమెరికా, ట్రంప్ అబద్ధాలు చెప్పారని ఇరాన్ అధికారి ఒకరు ప్రకటించారు. కొన్ని గంటల తర్వాత ఇరాన్ క్రమంగా స్వరం మార్చింది. కాల్పుల విరమణ మొదలైందని వెల్లడించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఈ అంశంపై ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఇజ్రాయెల్తో పాటు ఇజ్రాయెల్కు సహకరించిన దేశాలకు ఇరాన్ సైనికులు బలంగా బదులిచ్చారని, ఇది తెల్లవారుజాము 4 గంటల వరకు కొనసాగిందని చెబుతూ ఇరానియన్లంతా ఒక్కతాటిపైనే ఉన్నారని, సైనికులు పోరాట పటిమను చూసి ఎంతో ఆనందిస్తున్నారని తెలిపారు. దేశం కోసం చివరి రక్తపు బొట్టు వరకు పోరాడేందుకు ఇప్పటికీ సిద్ధంగా ఉన్నారని బదిలిచ్చారు. పోరాడే విషయంలో వెనక్కు తగ్గేదే లేదని, ఈ విషయాన్ని శత్రు దేశాలు గమనించాలని చాలా స్పష్టంగా పోస్టులో ప్రస్తావించారు అబ్బాస్. కాల్పుల విరమణ తప్పదని అనుకున్న తరుణంలో ఇజ్రాయెల్పై భీకరంగా విరుచుకుపడింది ఇరాన్. వాస్తవానికి ఇరాన్ చాలా తేలిగ్గా లొంగిపోతుందని అమెరికా భావించింది. కానీ ఎప్పుడైతే ఖతార్లోని అమెరికా ఎయిర్ బేస్పై క్షిపణులు ఎక్కుపెట్టిందో మొత్తం పశ్చిమాసియాలో గగ్గోలు మొదలైంది. గల్ఫ్లో చాలా దేశాలు అమెరికాకు మిత్రులుగా ఉన్నాయి. దీంతో గల్ఫ్లోని దేశాలు ట్రంప్పై ఒత్తిడి చేసినట్లుగా సమాచారం. దానికి ట్రంప్ లొంగక తప్పలేదని అంటున్నారు. దీంతో ఇజ్రాయెల్, ఇరాన్ 2 దేశాలను కాల్పుల విరమణకు ఒప్పించేందుకు ట్రంప్ చాలా శ్రమించారని తెలుస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే తన మాట వినాలని ప్రాధేయపడ్డారు అగ్రరాజ్యాధిపతి. ఇరాన్ తన పోరాటంతో ట్రంప్ గర్వాన్ని అణిచివేసిందని టాక్ కూడా మొదలైంది. రైట్, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల ప్రభావం గల్ఫ్ దేశాలపై పడింది. గల్ఫ్ దేశాలు తమ ఎయిర్ స్పేస్ను తాత్కాలికంగా మూసివేశాయి. ఖతార్, యుఏఈ, బహ్రెయిన్ తమ గగనతలాన్ని మూసివేశాయి. దీంతో భారత్లో అంతర్జాతీయ విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో 11 విమానాలు రద్దు చేశారు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల ప్రభావం గల్ఫ్ దేశాలపై పడింది. గల్ఫ్ దేశాలు తమ ఎయిర్ స్పేస్ను తాత్కాలికంగా మూసివేశాయి. ఖతార్, యుఏఈ, బహ్రెయిన్ తమ గగనతలాన్ని మూసివేశాయి. దీంతో భారత్లో అంతర్జాతీయ విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో 11 విమానాలు రద్దు చేశారు.
రైట్, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల ప్రభావం గల్ఫ్ దేశాలపై పడినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గల్ఫ్ దేశాలు తమ ఎయిర్ స్పేస్ను తాత్కాలికంగా మూసివేశాయి. ఖతార్, యుఏఈ, బహ్రెయిన్ తమ గగనతలాన్ని మూసివేశాయి. దీంతో భారత్లో అంతర్జాతీయ విమానాలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినటువంటి ప్రస్తుత పరిస్థితి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ప్రస్తుత పరిస్థితి ఏంటి? దీనికి సంబంధించి ఖతార్, యుఏఈ, బహ్రెయిన్ తమ గగనతలాన్ని కూడా మూసివేసినటువంటి ప్రస్తుత పరిస్థితి ఎలాంటి ఎఫెక్ట్ పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి? ఖచ్చితంగా భారతదేశంలో అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ కి ఈ విమాన ప్రయాణాలకు మాత్రం చాలా ఇబ్బంది అయితే కలుగుతోంది. ఎయిర్ స్పేస్ మూసేస్తూ ఖతారు, యుఏఈ, బహ్రెయిన్ ఇందాక మీరు చెప్పినట్టు ఇవి నిర్ణయం తీసుకున్నటువంటి క్రమంలో అంటే గల్ఫ్ దేశాలు మొత్తం ఎయిర్ స్పేస్ మొత్తం క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. సో ఒకవైపు ఇజ్రాయెల్ కాల్పుల విరమణను అంగీకరించినప్పటికీ ఇరాన్ మాత్రం దాడి చేసింది. ఇజ్రాయెల్ సైన్యం ఇవాళ మధ్యాహ్నం ఈ అంశాన్ని ఇందాక అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇట్లా నేపథ్యంలో రక్షణ శాఖ మంత్రి ఇజ్రాయెల్ కాజ్ కూడా సైన్యానికి ప్రతీకారం తీసుకోవడానికి స్వేచ్ఛను కూడా ఇవ్వడం జరిగింది. సో టెహరాన్ పైన బలమైనటువంటి దాడి చేయాలంటూ కూడా కాజ్ ఇప్పటికే సైన్యాన్ని అక్కడ వాళ్ళ ఇజ్రాయెల్ పైన సైన్యాన్ని పైన ప్రతీకారం తీర్చుకోవడానికి వాళ్ళు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే అంతకు ముందే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా ఈ దాడిని ఆపుతున్నట్లు ఆయన ప్రకటించారు. మేము దీనికి కట్టుబడి ఉంటాం కాల్పుల విరమణకు అంటూ చెప్పడం జరిగింది. ఇజ్రాయెల్ సైన్య లక్ష్యం మొత్తం నెరవేరిందంటూ ఆయన చెప్పడం జరిగింది. ఇంకోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా రెండు దేశాలకు యుద్ధాన్ని ఆపాలని చెప్పేసి ఒక విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. సో ఆ సమయంలోనే ఈ నిర్ణయం వచ్చింది. అయితే యుద్ధం జరిగినాక 12వ రోజున ఇవాళ ఉదయం 3:30 గంటలకు ఒకసారి ఆ తర్వాత కూడా తెల్లవారుజామున 6-7 గంటల ప్రాంతంలో అంటే భారత కాలమాన ప్రకారం ట్రంప్ 2 సార్లు ప్రకటించడం జరిగింది. అయితే విరమణ ప్రకటించి రాబోయే 6 గంటల్లో అది అమల్లోకి వస్తుందని కూడా అన్నారు. ఈ సమయం తర్వాత అతను ఇంకొక పోస్ట్ కూడా రాయడం జరిగింది. ఇప్పటి నుండి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందంటూ కూడా 2 సార్లు చేయడం జరిగింది. అయితే ఇరాన్ ఇజ్రాయెల్ పైన ఇప్పటికి 6 సార్లు దాడి చేసింది. ట్రంప్ కాల్పుల విరమణ తర్వాత ఇరాన్ విదేశాంగ మంత్రి కూడా దీన్ని రిజెక్ట్ చేశారు. ఇజ్రాయెల్ తో ఇంకా చివరి కాల్పుల విరమణ ఒప్పందం మాకు కుదరలేదంటూ ఆయన చెప్పడం జరిగింది. ఇజ్రాయెల్ ఒక దాడులు ఆపితే గనక ఇరాన్ దాడి చేయదన్నారు. అయితే ఇప్పుడు జరిగినటువంటి ఈ అంశం మాత్రం నిజానికి కాల్పుల విరమణను అంగీకరించినప్పటికీ ఇరాన్ మాత్రం దాడి చేసింది. ఖచ్చితంగా అంటే మొదటగా ఇరాన్ పైనే దాడి జరిగింది. ఇజ్రాయెల్ అనూహ్యంగా ఇరాన్ పైన క్షిపణి దాడి చేసి అణుస్థావరాల్ని ధ్వంసం చేశామంటూ కూడా ప్రకటించింది. ఆ తర్వాత ఇరాన్ తన న్యూక్లియర్ స్థావరాల్ని తీసేయాలి, అణు ఒప్పందానికి రావాలంటూ అమెరికా కూడా డిమాండ్ చేసింది. దానికి ఇరాన్ ఒప్పుకోలేదు. సో ఇట్లా నేపథ్యంలో అమెరికా ఇరాన్ లో ఉన్నటువంటి న్యూక్లియర్ స్థావరాల పైన దాడులు చేసింది. సో దానికి కౌంటర్ గా అమెరికాకు సంబంధించినటువంటి స్థావరాల పైన కూడా ఇరాన్ దాడులు చేయడం జరిగింది. సో ఏదైతే బిర్షెబా నగరంలో బాలిస్టిక్ క్షిపణి పైన కూడా దాడి చేయడం జరిగింది. మరోవైపు ఇక్కడ ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు కూడా కూలిపోయినటువంటి పరిస్థితి. అయితే ఖతార్ లో ఉన్నటువంటి అమెరికా వైమానిక స్థావరం పైన కూడా ఇరాన్ క్షిపణుల్ని దాడులు ప్రయోగించింది. సో ఇప్పుడు అదే ఖతార్ తో పాటు యుఏఈ, బహ్రెయిన్ ఈ ఎయిర్ స్పేస్ మొత్తం కూడా మూసేస్తున్నట్టు ఇప్పటికే యుఏఈ ప్రకటించింది. సో భారతదేశంలో ఉన్నటువంటి అంతర్జాతీయ విమానాలకు కూడా రాకపోకలకు చాలా ఇబ్బంది కలుగుతోంది. సో ఇట్లా నేపథ్యంలో చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో కూడా ఈ ఎఫెక్ట్ తోటి 11 విమానాలు కూడా రద్దయినటువంటి పరిస్థితి. సో ఏదేమైనా ఈ యుద్ధ వాతావరణం ముగిసిందనుకునే లోపు పూటకు గంటకు ఒక కొత్త అంశాలు మాత్రం వెలుగులోకి వస్తున్నాయి. సో దీనికి అంటే ముగింపు పలికింది అని అనుకునేటువంటి లోపే మళ్ళీ ఇది ఇంకొక కొత్త రూపంలో మాత్రం వెళ్ళిపోతుందని చెప్పాలి. ఇట్లా నేపథ్యంలో రానున్న కాలంలో ఇది ఎట్లాంటి అడుగులకు ముందుకెళ్తుంది, ఏం జరగబోతుందని చూడాలి. ఇప్పటికీ ఇరాన్ మళ్ళీ దాడులు చేసినటువంటి క్రమంలో ఈ ఎయిర్ స్పేస్ మొత్తం కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. మరోవైపు ఢిల్లీకి రావాల్సినటువంటి విమానాలు కూడా ఆగిపోయాయి. ఢిల్లీ ఎయిర్పోర్ట్ రావాల్సినటువంటి విమానాలు కూడా చాలా రద్దయ్యాయి. ఎయిర్వేస్ మొత్తం మూసేస్తున్నటువంటి క్రమంలో మొత్తం ఆల్మోస్ట్ 48 విమానాలు రద్దయినాయి. ఢిల్లీకి వచ్చేటువంటి 28, ఢిల్లీ నుంచి శ్రీకాంత్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీకాంత్.